సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. లలితా త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ అమ్మవారు గురించి ఆవిడ గురించి చెప్తూ, నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని, అంటే మోహం అనేటువంటిది లేదు. ఆ స్థితికి మనం కూడా చేరుకోవాలి. ఎలా అంటే అది కూడా చెప్పారు. మోహనాశిని, ఆవిడే నాశనం చేస్తుంది. అమ్మ ఈ స్థితిని మాకు ప్రసాదించు అంటే ఆవిడే ఆ మోహాన్ని నాశనం చేసి ఆ స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. ఇది నాది, నేను, ఈ వస్తువు నా సొంతం అనేటువంటి మోహం పోవాలి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒక విషయం మీద అంతులేని మోహం వల్ల వ్యామోహంగా మారి దానికోసం ఏమైనా సరే చేసేటువంటి స్థితి వస్తుంది. తనకు కానీ వస్తువు మీద కూడా వ్యామోహం కలిగి దాన్ని సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. పాపం చేసేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మోహం గనక నశిస్తే, నిర్మోహ అన్నారు అమ్మవారిని, ఆ మోహరహితమైనటువంటి స్థితి మనకి రావాలి అంటే ఈ నామాన్ని మంత్రంగా చేయాలి. అమ్మవారు మోహాన్ని పోగొడుతుంది. తత్రకో మోహ కశోక ఏకత్వమనుపశ్యతః ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ఒకటే బ్రహ్మ పదార్థం ఒకటే ఉన్నది, ఇంక మరొకటి ఏదీ లేదు. ఇప్పుడు మోహం ఎందుకు వస్తున్నది? ఇది నాది, ఇది వాళ్ళది, ఇది ఇంకొకళ్ళది, నాది నేను రక్షించుకోవాలి లేదా అది నాకు కావాలి అనేటువంటి ఆలోచన వల్ల, ఆ మోహం వల్ల మనకు మోహం కలుగుతున్నది. అంటే ఇది ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని భేదాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వల్ల, ఆ భావన వల్ల మోహం కలుగుతున్నది. అలా కాదు, బ్రహ్మం ఒకటే ఉన్నది, అంతా కూడా బ్రహ్మ చైతన్యమయం అనేటువంటి భావన అమ్మవారు కలిగించి ఆ సంగతి మనం తెలుసుకునేటట్టుగా చేసి మోహాన్ని నశింపచేసి అమ్మవారు పరబ్రహ్మ చైతన్య స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మోహనాశిన్యై నమః అని చేయొచ్చు. అమ్మవారు ఆ మోహాన్ని నశింపచేస్తుంది, చైతన్య స్థితికి తీసుకెళ్తుంది. అంతా ఒకటే అనేటువంటి భావన కలిగేటట్టుగా అనుగ్రహిస్తుంది. నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. నిర్మమ అంటే మమకారం లేనిది. అమ్మవారికి మమకారం లేని స్థితి అంటే, భక్తులంటే తల్లి కాబట్టి ఇష్టము, ప్రేమ, మమకారం అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మమకారము అంటే ఈ వస్తువు నాది, ఇది నాకే ఉండాలి, అది కూడా నాకే రావాలి, అది కూడా నేను సొంతం చేసుకోవాలి అనేటువంటి వస్తు మమకారాలు దేహ మమకారం కాదు. అంతకంటే ఆ మమకారాలు ఏవి లేని స్థితికి మనం చేరుకోవాలి అని చెప్పటానికి అమ్మవారి గురించి చెప్తూ, ఆవిడ మమకారం లేని స్థితిలో ఉన్నది. అంటే అంతా తానే, ఎటువంటి భేదము లేనటువంటి స్థితిలో సర్వము కూడా ఆవిడే వ్యాపించి ఉన్నది. కాబట్టి దేని మీద కూడా అంతా తానే కాబట్టి దేని మీద కూడా మమత లేదు అని చెప్పారు. ఈ నామాన్ని మంత్రంగా చేయాలనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అని పంచప్రణవాలు పెట్టి నిర్మమ ఏ నమః అని చేయొచ్చు. చేసి ఆ స్థితికి మనం కూడా మమకారం లేని స్థితికి, మమకారం పోగొట్టుకునేటువంటి స్థితికి చేరి చైతన్య స్థితిని చేరుకోవాలి అంటే ఈ నామాన్ని మంత్రంగా చేసి ఆ స్థితిని సంపాదించుకోవచ్చు, ఆ స్థితిని పొందవచ్చు. ఎలా మళ్ళీ అంటే ప్రతిదానికి కూడాను అమ్మవారు సహాయం చేస్తూనే ఉన్నది.
ఈ అరిషడ్ వర్గాలను జయించటం, పరబ్రహ్మ చైతన్య స్థితికి వెళ్ళటం అంటే ఒక పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సంపాదించడం కోసం, ఎగ్జామ్ పాస్ అవ్వటం కోసం, దానికి కూడా మనం క్వాలిఫై చేసుకోవటం కోసం అమ్మవారే సహాయం చేస్తున్నది, అంతా ఆవిడే నడిపిస్తున్నది. ఈ మమత పోగొట్టుకొని ఆ స్థితికి చేరాలి అంటే ఎలా? నిజానికి మన వల్ల ఏమవుతుంది? ఏది కూడా అవ్వాలన్నా ఆ పరమేశ్వరి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. అది ఒక కోరిక తీరటం కానివ్వండి, ఒక కష్టం పోగొట్టుకోవటం కానీ, ఏదైనా కానీ. అలాగే ఈ పరబ్రహ్మ చైతన్య స్థితికి చేరుకోవాలన్నా అమ్మవారి సహాయం లేనిదే ఏదీ చేయలేము. ఇక్కడ మమతాహంత్రి అన్నారు అమ్మవారిని. ఆ మమకారాన్ని పోగొడుతుంది. అంటే మమతాహంత్రి అంటే మమకారాన్ని పోగొడుతుంది. ఇది నా ఇల్లు అనేది కాకుండా ఇది అమ్మవారు ఇచ్చినటువంటిది, ఇది కూడా పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు నాకు ప్రసాదించినటువంటిది అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది మమతను పోగొట్టి. అంటే మరొకటున్నది అనేటువంటి భేదభావాన్ని పోగొట్టి, ఎప్పుడైతే నాది అనేటువంటి మమకారం పోతుందో, ఆ ఆత్మజ్ఞాన స్థితి వస్తుందో, అప్పుడు చైతన్య స్థితికి, నిత్య చైతన్య స్థితికి దగ్గరవుతాము. అటువంటి మమతని పోగొడుతుంది కాబట్టి అమ్మవారిని మమతాహంత్రి అన్నారు. ఈ నామాన్ని మంత్రంగా చేసి పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మమతాహంత్రై నమః అని చేయొచ్చు. చేసి మమకారాలను పోగొట్టుకొని వైరాగ్య భావనలను పెంపొందించుకోవచ్చు. అమ్మవారిని చెప్తూ నిష్పాప పాపనాశిని అన్నారు. నిష్పాప అంటే పాపములు లేనిది. మనం పాపాలు చేయకుండా పాపరహితమైనటువంటి స్థితిలో ఉండాలి, ఉంటేనే ఆ చైతన్యానికి దగ్గరవుతాము అనేటువంటి విషయం మనకు తెలియటం కోసం ఇటువంటి నామాలని వశిన్యాది దేవతలు మనకు అందించారు. అటువంటి స్థితి ఎలా వస్తుంది అంటే అమ్మవారిని ప్రార్థిస్తేనే వస్తుంది. అమ్మవారు ఎలా అయితే ఇటువంటి స్థితిలో ఉన్నదో అటువంటి స్థితికి చేర్చమని ఈ నామంతో అమ్మవారిని ఉపాసించవచ్చు. పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నిష్పాపాయై నమః అని చేయొచ్చు. చేస్తే పాపరహితమైనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది అన్నారు. ఒకవేళ పాపాలు చేసి ఉంటే ఎలా పోగొట్టుకోవటం, ఆ పాపరహితమైనటువంటి స్థితికి ఎలా వెళ్ళటం అంటే ఇప్పుడు వచ్చే నామంలో చెప్పారు. పాపనాశిని అన్నారు. అంటే భక్తుల పాపాలను పోగొడుతుంది అమ్మవారు. ఎవరైతే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తారో, ఆమెను శరణు వేడతారో, అమ్మ పొరపాటుగా తెలిసి తెలియక ఈ తప్పు చేశాము, ఈ పాపం చేశాము, ఈ పాపాలని హరించి వేసే తల్లి అని చెప్పి ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో వాళ్ళ పాపాలను పోగొడుతుంది అమ్మవారు. అందుకే ఆమెని పాపనాశిని అని అన్నారు. యథైషి కాతూలమగ్నౌ తదాస్య సర్వే బ్రహ్మణాం జపనైత్యకం పాపాన్మహ ప్రదుయాంత. అంటే ఎవరైతే అమ్మవారి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నిటినీ కూడాను అగ్నియందు తృణం గనక ఉంటే అగ్ని ఎలా దహిస్తుందో అలా అన్ని పాపాలను కూడా అమ్మవారు నశింపజేస్తుంది, దహించి వేస్తుంది. పశ్చాత్తాపాన్ని మించినటువంటి శిక్ష మరొకటి లేదు. అయితే పాపాలు చేస్తూ అమ్మా నా పాపాలు నశింపజేయి అని అడగటం కాదు, చేసినటువంటి పాపాల యందు పశ్చాత్తాపం కలిగి అమ్మా పాపం చేశాను, నన్ను క్షమించు, ఈ పాపం నుండి నన్ను బయటికి తీసుకురా అని అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు పాపాలు నశింపజేస్తుంది. వాసిష్ఠ స్మృతిలో కూడా చెప్తూ ఎవరైతే నిరంతరం విద్యా తపస్సు చేస్తారో, తీర్థయాత్రలు చేస్తారో, శిరోవ్రతములు చేస్తారో వాళ్ళని ఏ పాపములు అంటవు, వాళ్ళు ఏ పాపములు చేయరు, చేసేటువంటి పాపములు చేయనటువంటి స్థితికి వాళ్ళు వెళ్తారు అని చెప్పబడినది. అలాగే పద్మపురాణ పుష్కరఖండంలో చెబుతూ అమ్మవారి అనుగ్రహం నుంచి మేరు పర్వత మాత్రేపి రాశి పాపస్య కర్మణః
కాత్యాయనీం సమాపాద్య నశ్యతి క్షణమాత్రతః అని చెప్పారు. అంటే మేరు పర్వతం అంత పాపం చేసినా సరే, అయ్యో ఈ పాపం చేశాను అని ఆ కాత్యాయని దేవిని కనుక స్మరించి ప్రార్థిస్తే ఒక క్షణం మాత్రం చేత ఆ పాపాలన్నీ పోగొడుతుంది. దేవి భాగవతంలో కూడా చెప్పారు, ఎంతటి మహాపాపం చేసినా సరే, అంటే దీని ఉద్దేశం పాపాలు చేసి అమ్మవారిని శరణు వేయడమని కాదు, ప్రతి మనిషి కూడా తెలుసో తెలియకో ఎన్నో సందర్భాల్లో చేసేటువంటి పనులలో తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. తనని తాను రక్షించుకోవటానికి ఆత్మరక్షణ కోసం కొన్నిసార్లు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే మరెన్నో సందర్భాలలో పురాకృత కర్మ ప్రేరేపణ వల్ల చేయాల్సి వస్తుంది. వీటన్నిటినీ కూడా పశ్చాత్తాపం పొంది అమ్మవారి పాదాలను కనుక ఆశ్రయిస్తే ఎటువంటి పాపాలనైనా సరే ఆవిడ తీసేస్తుంది అని దేవి భాగవతంలో కూడా చెప్పారు. ఆమె రాక్షసులందరికీ కూడా అటువంటి అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా పశ్చాత్తాపడతారేమో, క్షమిద్దాము అని. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాక్షసులు తమ మాయలను ప్రదర్శించి వాళ్ళేదో తాము గొప్పవాళ్ళం అనుకొని అమ్మవారిని యుద్ధంలో గెలవాలని ప్రయత్నం చేశారు తప్ప తాము చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపడలేదు. అమ్మవారి చేతిలో వాళ్ళు సంహరించబడ్డారు, అమ్మవారి చేత. అలాగే ఎవరైతే అమ్మవారి దర్శనం పొందుతారో వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి, పాపాలన్నీ పోయి పరమపదాన్ని చేరుకుంటారు అని చెప్పారు. అంటే ఆవిడ పాపనాశనిగా అనుగ్రహిస్తున్నది, పాపాలను పోగొడుతూ. తమిళనాడులో పాపనాశన క్షేత్రం ఉంది తిరునల్వేలి దగ్గర. ఆ పాపనాశనంలో శివుడు పాపనాశనధరుడుగా ఉండి భక్తుల పాపాలను పోగొడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే, రాక్షస సంహారం జరిగినప్పుడు శ్రీరాముడు ఉన్నాడు, రావణాసురుని చంపాడు రావణ యుద్ధంలో. అధర్మాన్ని నశింపచేయటం, ధర్మాన్ని రక్షించటం ఆయన కర్తవ్యం. అమ్మవారు అందుకని ఆయన్ని అనుగ్రహించింది, లలితాదేవి యుద్ధంలో గెలిపించింది. కానీ ఆ రావణాసురుని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. అది పోగొట్టుకోవటం కోసమే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రాముడు. అలాగే కృష్ణుడున్నాడు. ఆ కృష్ణుడు కూడా ఒక సందర్భంలో ఒక రాక్షసుడు గోరూపంలో వృషభ రూపంలో వస్తే చంపాడుట ఆ రాక్షసుడిని. ఆ తర్వాత రాధాదేవి దగ్గరికి వెళ్తే రాధాదేవి అన్నదిట, కృష్ణ నీకు గోహత్యా పాతకం వచ్చింది, నన్ను తాకవాక అని అడిగిందిట. అదేమిటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కింద చెప్పుకోవాలి. ఒక్కోసారి ఎలా అయితే మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కొన్నిసార్లు ఇలాగే ధర్మాన్ని రక్షించేటప్పుడు ఈ రాముడు రావణాసుడి విషయంలో జరిగింది, కృష్ణుడికి ఈ రాక్షస వధ విషయంలో జరిగినట్లుగా కనిపిస్తోంది. అప్పుడు కృష్ణుడు సమస్త క్షేత్రాలలో ఉన్నటువంటి తీర్థాలన్నింటినీ ఆవాహన చేసి శ్యామ్కుడ్ అనేటువంటి కుండాన్ని సృష్టించాడు. అందులో కనుక స్నానం చేస్తే సమస్త పాపాలు కూడా పోతాయిట. అయితే లలితాదేవి ఆవిడ సర్వ పాపాలని కూడాను పోగొడుతుంది ఈ నామాన్ని గనక మనం మంత్రంగా చేస్తే. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పాపనాశిన్యై నమః అని చేయొచ్చు. చేస్తే పాపాలని నశింపజేస్తుంది. పాపరహితమైనటువంటి స్థితికి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ, నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని అని చెప్పారు. నిష్క్రోధ క్రోధశమని. నిష్క్రోధ అంటే క్రోధము లేనటువంటిది, క్రోధము లేని స్థితిలో అమ్మవారు ఉన్నది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ, నమే ద్వేష్యో అస్తిన ప్రియ, నాకు ఎవరూ కూడా లేరు, నాకు ద్వేషింపదగిన వాడు ప్రియమైన వాడును ఎవరూ లేరు అని చెప్పారు. ఎప్పుడైతే క్రోధం ఉంటుందో, ఈ క్రోధము ద్వేషము ఇవన్నీ కూడాను
మనిషిని పాపాలు చేసేటువంటి స్థితికి తీసుకెళ్తాయి. అరిషడ్వర్గాలను ఎప్పుడైతే జయిస్తామో, ఎప్పుడైతే నిష్క్రోధాన్ని అమ్మవారి గురించి చెప్పామో, క్రోధరహితమైన స్థితిలో ఉంటామో అప్పుడే మనం ఆ పరబ్రహ్మ చైతన్యానికి దగ్గరవుతాం. అమ్మవారి అటువంటి క్రోధాన్ని తీసేస్తుంది. ఎప్పుడైతే భగవద్గీతలో ఈ అరిషడ్వర్గాల గురించి కూడా చెప్తూ ఎప్పుడైతే సంగమం జరుగుతుందో కామంలా కావాలి అని అనిపిస్తుంది, అది తీరక మోహం కలుగుతుంది, ఏం చేసైనా సరే సాధించాలి అని క్రోధం కలుగుతుంది. ఎప్పుడైతే క్రోధం కలుగుతుందో బుద్ధి నశిస్తుంది, నశించి చేయకూడనటువంటి పనులు చేసేటువంటి స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ కోపాన్ని తీసేస్తుంది అమ్మవారు. నిష్క్రోధగా ఆవిడ ఎలా అయితే ఉందో క్రోధరహితమైనటువంటి స్థితిలో అటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. ఈ నామాన్ని కనుక పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నిష్క్రోధాయ నమః అని చేసి, అమ్మ ఈ స్థితికి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళు, మేము కూడా ఆ స్థితికి వచ్చేటట్లుగా చేయని ప్రార్థిస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవు తన సంతోషమే తన స్వర్గము, తన దుఃఖమే నరకమండు త్రజ్యము సుమతి అని సుమతి శతకంలో చెప్పారు. ఈ అరిషడ్వర్గాలు కూడా మనలో ఉన్నటువంటి శత్రువులు, ఆ శత్రు సంహారం కూడా జరగాలి, జరిగితేనే మనం ఉన్నత స్థితికి చేరగలుగుతాము. అలాంటి స్థితికి చేరాలి అంటే అమ్మవారిని ప్రార్థించాలి, ఆమె పాదాలని ఆశ్రయించాలి, అప్పుడే జరుగుతుంది. అలాగే కోపాన్ని పోగొట్టుకోవటానికి కూడా, కామక్రోధ వికారాలను పోగొట్టుకోవటానికి కూడా కొన్ని మంత్రాలు చెప్పారు మంత్రశాస్త్రంలో. తులసి మంత్రం, ఆ తులసి ఆకులు గనక తీసుకుంటూ ఈ తులసి మంత్రం గనక చేస్తే కోపం తగ్గుతుందిట, కామక్రోధ వికారాలకి లోనవ్వకుండా ఉంటారు. అలాగే శాంతి మంత్రం ఉన్నది, ఈ శాంతి మంత్రాన్ని కూడా చేస్తే ఈ కామక్రోధ వికారాలు తగ్గుతాయి. క్రోధశమని అని అమ్మవారిని గురించి చెప్పారు. అంటే అమ్మవారు క్రోధాన్ని పోగొడుతుంది, కోపాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే అమ్మవారు ఈ క్రోధాన్ని తగ్గించి క్రోధరహితమైనటువంటి స్థితికి తీసుకొస్తుందో అప్పుడు చైతన్య స్థితికి మనం దగ్గర అవుతామని చెప్పుకున్నాం. అలాగే అష్టభైరవుల్లో కూడా అష్టభైరవుల గురించి చెప్తూ అసితాంగో రురుశ్చండ క్రోధోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవ అని చెప్తూ అందులో ఉన్నటువంటి క్రోధ భైరవుడి గురించి కూడా చెప్పారు. గద్ద వాహనంగా ఉంటుంది, ఈ క్రోధ భైరవుడికి గ్రద్ద వాహనుడుగా ఉంటాడు. కాశీలో ఈ అష్టభైరవులకి సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి. అంటే అష్టాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, కపాల భైరవుడు, ఈ అష్టభైరవులకు సంబంధించినటువంటి దేవాలయాలు మనకి మందిరాలు కాశీలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రూపంలో భైరవుడు ఒక్కొక్క రకమైనటువంటి వాహనం ఉండి, ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు ఉండి, ఒక్కొక్క రకమైనటువంటి స్వరూపంతో మనకి కనిపిస్తూ ఉంటాడు. క్రోధ భైరవుడు మనకి గ్రద్ద వాహనం అని చెప్పుకున్నాం. భైరవ విద్యలలో తీవ్ర విద్యగా ఈ క్రోధ భైరవ విద్యను చేసి శత్రు సంహారాన్ని, దుష్టగ్రహ బాధని చేయొచ్చు. శత్రు సంహారం అంటే ఏదో వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీయాలి అనేటువంటి అర్థం కాదు, శత్రుత్వాన్ని సంహరిస్తాయి ఈ తీవ్ర విద్యలన్నీ కూడాను. అలాగే క్రోధకాళి అనేటువంటి మరొక నామం కూడా మనకు కనిపిస్తుంది. క్రోధకాళి అంటే బౌద్ధులు ఆరాధించేటువంటి వజ్రయోగిని, ఆమెనే వజ్రవారాహి అని కూడా అన్నారు. ఆ వజ్రయోగినినే క్రోధకాళి అని, కృష్ణక్రోధి అని చెప్పారు. బౌద్ధ సంప్రదాయంలో ఈ వజ్రయోగిని లేదా వజ్రవారాహిని ఆరాధించి సమస్త శక్తులు, సమస్త సిద్ధులు సాధించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. చాలామంది చెప్తూ దశమహావిద్యల్లో చిన్నమస్త ఉంది వజ్రవైరోచిని, ఆమె శిరస్సును తన చేతిలో పట్టుకొని ఉంటుంది,
అలా కాక శిరస్సు ఉన్నటువంటి వజ్రవైరోచినియే వజ్ర వారాహి వజ్రయోగిని అని చెప్పారు. అలా కాక మరికొందరు వజ్రవారాహిదేవి తన శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటంలో వరాహ ఆకారం కలిగి ఉంటుంది. ఆ కిరీటం మీద వరాహం బొమ్మ ఉంటుంది, అందుకే ఆమెని వజ్రవారాహి అని అన్నారు అని ఇంకొందరు చెప్పారు. ఆ క్రోధకాళి ఆ మంత్రం కూడా తీవ్ర విద్యగా చేయొచ్చు. అలాగే క్రోధం ఎటువంటి పనులు చేయిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తూ జైమిని భారతంలో ఒక కథ చెప్పారు. బ్రహ్మ కనురెప్పల నుండి క్రోధుడు అనేటువంటి వాడు జన్మించాట. జన్మించి జమదగ్ని మహర్షి పితృదేవతలకి తర్పణాలు ఇస్తున్నాడు. తర్పణాలు ఇస్తుంటే ఆ పాలతో చేసినటువంటి పదార్థాల్లో ఈ క్రోధుడు విషాన్ని కలుపుతాడు. కలిపితే జమదగ్ని మహర్షి ఏమీ మాట్లాడాడు. తన శక్తితోటి ఆయన తను చేయవలసినటువంటి పనిని నిర్విఘ్నంగా చేస్తాడు. అప్పుడు ఇతను పశ్చాత్తాపం కలుగుతుందిట. నేను మీకేమన్నా కోపం ఉందో లేదో పరీక్షించాలని చెప్పి ఈ పని చేశాను, కానీ మీరు నన్ను ఏమి అనలేదు, నన్ను క్షమించండి అంటే నీవు చేసినటువంటి పని తప్పు, నేను క్షమించినా సరే ఆ పితృదేవతలు నిన్ను క్షమించరు అని చెప్పాడు. ఆ పితృదేవతలు ఇతన్ని ముంగిసోమని శాపమిస్తే కృష్ణుడి అనుగ్రహంతో ఆ శాపాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఈ అరిషడ్వర్గాల్ని జయించాలి. ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరయోగి మంది ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. అంటే ఆశలు కోరికలు అన్నిటినీ కూడాను పోగొట్టుకునేటువంటి స్థితికి వచ్చి కామక్రోధ వికారాలని అటువంటి అగ్నిని చల్లార్చి ఇంద్రియ నిగ్రహం పాటించి దేహమే కాదు ఈ దేహానికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపమే అంతటా వ్యాపించి ఉన్నది అని తెలుసుకున్నవాడే యోగి అవుతాడు, యోగోన్నత స్థానంలో నిలబడతాడు అని చెప్పారు. ఆ స్థాయికి ఆ స్థితికి చేరాలంటే క్రోధాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారు ఆవిడ క్రోధ శమని కాబట్టి క్రోధాన్ని పోగొడుతుంది, ఆ స్థితికి చేరేటట్లుగా అనుగ్రహిస్తుంది. ఈ నామాన్ని పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం క్రోధ శమన్యై నమః అని చేయొచ్చు. చేసి అమ్మవారి అనుగ్రహంతో ఆ కోపాన్ని పోగొట్టుకోవచ్చు, జయించవచ్చు. ఆ స్థితిని జయించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవచ్చు. అలాగే అమ్మవారిని నిర్లోభ లోభనాశిని అని చెప్పారు. అంటే నిర్లోభ, లోభగుణము లేనిది, అంటే పిసినిగొట్టుతనం లేనటువంటిది. అమ్మవారి గురించి చెప్పినటువంటి నామాలు కనుక చూస్తే ఆమె కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఏవీ కూడా లేనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి అనంత పరబ్రహ్మ చైతన్య స్వరూపానికి చేరుకోవాలంటే వీటన్నిటినీ జయించాలి, వీటన్నిటినీ వదిలేస్తేనే ఆ స్థితికి చేరుకోగలము అని తెలుస్తున్నది. ఇక్కడ నిర్లోభ అంటే లోభత్వం ఉండకూడదు, లోభగుణం ఉండకూడదు, లోభగుణం లేనటువంటి స్థితిని సాధించాలి. ఈ ప్రపంచంలో మనకి ఇంత ఆస్తుంది, అంత ఐశ్వర్యం ఉన్నది అని అనుకుంటాము, కానీ అవన్నీ కూడాను అమ్మవారు మనకిచ్చినటువంటివే. ఆవిడ ఇచ్చినటువంటి వాటిని మనం అనుభవిస్తున్నాము. మన సొంతము అని భావించి అది మన దగ్గరే దాచిపెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, మనమే అనుభవించాలి అనేటువంటి గుణం ఉండటం లోభము. అటువంటి లోభగుణం ఉండకూడదు. అమ్మవారు నిర్లోభ, లోభరహితమైన స్థితిలో ఉన్నది, సమస్తము తానే అయింది. భక్తుడు ఏది అడిగినా కూడా అమ్మవారు ఎలా అయితే ఇస్తున్నదో మనం కూడా అమ్మవారు మనకిచ్చిన దాన్ని లోభగుణం పెట్టుకొని మన దగ్గర ఉంచుకోవటం కాదు, ఇవ్వాలి అని చెప్పారు. ఈ నామాన్ని పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నిర్లోభాయై నమః అని చేయొచ్చు. మనం కూడా లోభరహిత స్థితికి వెళ్ళవచ్చు అని చెప్పారు. లోభనాశిని, ఆ నామంలో ఉన్నటువంటి విశేషాలని
వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.